హాయ్ అండి. ఈరోజు నేను హెల్దీ అయిన మినప్పిండితో మైసూర్ పాకం అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఎప్పుడు శనగపిండితో మైసూర్ పాకం అయితే చేస్తాం కదా, ఈరోజు నేను మినప్పిండి శనగపప్పు ఉపయోగించి మైసూర్ పాకం అయితే చేస్తున్నాను. ముందుగా 1 కప్పు మినపగుళ్ళు అయితే వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలండి సిమ్లో. ఇవి దోరగా వేగిన తర్వాత కొంచెం రంగు మారిన దాకా వేయించుకోవాలి. ఈ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 కప్పు శనగపప్పు అయితే వేసుకోవాలి. ఈ వేడికి అవి కూడా కొంచెం వేగుతాయి, మెత్తగా లేకుండా. ఇవి కొంచెం సేపు చల్లార్చుకోవాలి. ఈ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1 కప్పున్నర బెల్లం అయితే వేసుకోవాలి. 1 చుక్క నీళ్ళు అయితే వేసుకొని బెల్లం అయితే కరిగించుకోవాలి. బెల్లము ముదురు పాకం అట్లాగేం అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ కరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ పొడిని అయితే వేసుకోవాలి. ఈ మినప్పిండి అంటే హెల్దీ కదండి, ఒకసారి ఇట్లా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మొత్తం ఒకసారి కలిదిప్పేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నెయ్యి అయితే వేసుకోవాలి. తిప్పుకుంటూ కొంచెం కొంచెంగా, మొత్తం ఒకసారి కాకుండా కొంచెం కొంచెంగా నెయ్యి అయితే వేసుకోవాలి. మనం మైసూర్ పాకు ఎట్లా తయారు చేస్తామో ఇది కూడా అలాగే తయారు చేసుకోవటమే. ఇదిగోండి, అడుగు అంటకుండా ఉండిందాక కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి అయితే వేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఎప్పుడు సున్నుండలే కాకుండా ఇలా వెరైటీగా కూడా చేసుకొని పిల్లలకి పెట్టుకోవచ్చండి. ఇది మాడకుండా అయితే సిమ్లో పెట్టుకోవాలి. నేను జీడిపప్పు, పిస్తా పప్పు అయితే వేశాను. అది డ్రై ఫ్రూట్స్ మన ఇష్టము. ఇట్లా వేసుకొని మొత్తం కలిదిప్పుకుంటూ ఉండాలి. అడుగంటకుండా ఉండిందా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి. ఉన్న నెయ్యి అంతా వేసేసుకొని ఇదిగోండి, అడుగాన అంటకుండా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈ నెయ్యి రాసుకున్న ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను. ఇట్లా మొత్తం వేసేసుకొని చక్కగా పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత అయితే మనమైతే ఒక చాకుతో ముక్కలు కోసుకోవాలి. నేను కట్ చేసే ముక్కలు కోసుకునే లోపలే ఇది ఆరిపోయిందండి. ఇప్పుడు నేను కట్ చేస్తుంటే కొంచెం అయితే తునుగుతున్నాయి. కొంచెం వేడి మీదగానే కట్ చేసుకుంటే బాగా వస్తాయి.